నమస్తే. రాజన్న ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఒక ప్రధానమైన డిమాండ్ అయితే వస్తుంది, అది దర్గా తొలగింపు. ఈ తొలగింపు సాధ్యమేనా అని మన ఈ అంశంపైన మాట్లాడడానికి రేగుల రాజ్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ న్యాయవాది, వేములవాడలో ఉంటారు. సో బ్రదర్ నమస్తే, చెప్పండి. ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో దర్గా అయితే ఉంది, అది ఎలా వచ్చింది ఏంది అనేది ఆ పురాణాలు ఒక్కొక్కటిగా ఉంది. సో ఇప్పుడైతే పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి దాన్ని దర్గాను అక్కడ నుండి తొలగించాలని ఒక ప్రముఖమైన డిమాండ్ వస్తుంది. సో అది సాధ్యమైనా? అయితే దక్షిణ కాశీగా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ దర్గా గురించి చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఆగమన శాస్త్రం ప్రకారం ఈ దర్గాను మేము దీన్ని తీసివేయడానికి వ్యతిరేకం అని చెప్పలేం లేదు. దీన్ని ఒక అవతల సైడ్ పెట్టుకుంటే హిందూ దేవాలయాలు లోపల ఉంటాయి, మీరు బయట పెట్టుకుంటే బాగుంటుందని మా యొక్క మనవి చేస్తున్నాం. గతంలో కూడా చాలా మటుకు ఇది మాతా కళలు సృష్టించడానికి ఇట్లా చేస్తున్నారని చెప్పి చాలా రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఈ దర్గా తీసేస్తే భక్తుల మనోభావాల గురించి కూడా బాగుంటుందని, హిందువులు ఏకతాటిగా ఉంటారని. మరి అదే నేను అడుగుతున్న క్వశ్చన్, ఇదే శివుని టెంపుల్లో పెట్టిర్రు, మరి మీ దర్గాలో కూడా మా సంబంధించిన శివుని పెడితే మీరు దానికి ఒప్పుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం డబ్బు సంపాదించుకోవడానికే తప్ప అందులో ఏం లేదు. ఆ దర్గాలో కేవలం మేము దాని వ్యతిరేకం అంటలేము, మీరు పెట్టుకోరు బయట. ఆగమన శాస్త్రం ప్రకారం గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గతంలో చెప్పడం జరిగింది. దీనిపైన కూడా రవికుమార్ గౌడ్ సంబంధించిన ఈ దర్గాను తొలగించాలని ఆయన మీద కేసు పెట్టి 2 కేసులు చెప్పి అక్కడున్న అఖిల్ మహాజన్ ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు దీనిపైన. ఈవో గారు నడితే మాకు తెలియదు అని అంటారు, ఎమ్మెల్యే గారు చెప్పిరంటారు, ఎమ్మెల్యే గారు నడుతున్నామో ఎస్పీ గారు చెప్పిరంటారు. ఇది వాళ్ళ యొక్క రాజకీయం, కేవలం ఓట్లు దన్నుకోవడానికి తప్ప చేసే రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ సంబంధించిన రవికుమార్ గౌడ్ని కేవలం 2 కేసులు పెట్టడం జరిగింది. అందులో ఆయనని 45 days జైల్లో ఉంచడం జరిగింది. దానికి సంబంధించిన ప్రముఖ న్యాయవాదిగా నేను అతనికి బెయిల్ ఇప్పించడం కూడా జరిగింది. ఆయనని చిట్టీలు ఏదైతే మహాశివరాత్రి రోజు దర్గా హటావో అనే నినాదంతో ఆ హుండీలో చిట్టీలు వేయమన్నందుకు అతన్ని జైల్లో తోలడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం మేము అడుగుతున్నాం, మరి అదే మసీదులో మా యొక్క తను నిరసన వ్యక్తం చేయలే, జస్ట్ అప్పీల్ చేసిండు, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచండి అని. అదే అభిప్రాయం అన్నందుకు అతన్ని పైన 2 కేసులు పెట్టడం జరిగింది. మరి అదే మేము అడుగుతున్నాం, మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఆ ప్రభుత్వంలో మీరు ఎస్పీ గారు కూడా మీ ప్రభుత్వం మనిషే కదా, అప్పుడున్న ఎస్పీ గారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో మరి ఈ శివాలయం కూడా మీ మసీదులో పెట్టుకుంటే మీరు దానికి అడ్డంకులు ఉండొద్దని నా ప్రశ్న అడుగుతున్నాను. మరి మా యొక్క హిందూ మనోభావాలు దెబ్బతి అంటే మీ దాంట్లో కూడా మా యొక్క హిందూ యొక్క శివ టెంపుల్, కృష్ణ టెంపుల్స్ ఇంకేమైనా పెట్టుకుంటే మీరు దానికి వ్యతిరేకించద్దు మరి అని నా యొక్క అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు పునర్నిర్మాణం అయితే కాబోతుంది. సో ఇప్పుడు ఈ దర్గా తొలగింపు పైన ప్రభుత్వం ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఒక 2-3 రోజుల క్రితం అయితే PowerPoint ప్రజెంటేషన్ అయితే ప్రభుత్వం తరఫున అయితే జరిగింది. సో ఇది సాధ్యమేనా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇటువంటి అంశాలు అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా చర్చకు వచ్చాయా? అదొకటి మీరు చర్చకు జరుగుతున్నది. అదే కాకుండా ఈ ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడున్న ముఖ్యమంత్రి గారు యోగి గారు ప్రత్యేకంగా మైకులు కూడా తొలగించడం జరిగింది. ఇదే కాశీ టెంపుల్లో పక్కపుంటే బిసైడ్ ఆనుకొని ఉంటుంది. అక్కడ కనీసం అక్కడ మన టెంపుల్లో మైకులు కూడా తొలగించింది ప్రభుత్వంలో, లౌడ్ స్పీకర్స్ కానీ అవి తొలగించారు. మా దగ్గర కూడా ఈ టెంపుల్లో కావాలని కేవలం డబ్బు సంపాదించుకోవడానికే ఆ రాజుల పరిపాలన కాలంలో వీళ్ళు తీసుకోవడం జరిగింది. అదే దీన్ని వ్యతిరేకించి మేము పెట్టుకోవద్దని మేము అంటలేము ఎప్పటికి కూడా. మీరు ఇంకొకటి పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బయట పెట్టుకోవచ్చు, ఇంకా వెనక సైడ్ పెట్టుకోవచ్చు, టెంపుల్ అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు, చెరువు సైడ్ పెట్టుకోవచ్చు కదా, అది ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముందని మేము అడుగుతున్నాం. ఆలయ ప్రాంగణంలో మాత్రం అన్యమాత కట్టడం ఉండద్దు అని మా యొక్క డిమాండ్. దీనికి పరిరక్షణ సంబంధించిన సమితి వాళ్ళకి సంబంధించింది కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము వ్యతిరేకం కాదు, మీరు దీనికి సంబంధించింది బయట పెట్టుకోండి అని చెప్పి కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ కూడా ఎమ్మెల్యే గారికి వాళ్ళకి సంబంధించిన మొన్న పవర్ ప్లాంట్ మీటింగ్ లో విషయంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది దీనిపైన. కానీ దీనిపైన వేచి చూస్తాం మేము, దీనిపైన మరి చేస్తారా లేదన్నది మరి మా కమిటీ మరోసారి మీటింగ్ కూర్చొని దీనికి సంబంధించి ఒకసారి చర్చ జరుపుకొని
దీని గురించి మరొకసారి మీటింగ్ పెట్టి మేము దానికి వ్యతిరేకం కాదు, దాన్ని మీరు ఎట్లయినా టెంపుల్ డెవలప్మెంట్ చేస్తారు, డెవలప్మెంట్ మేము అంటలేం, దీన్ని కూడా పక్కన పెడితే బాగుంటుందని, మీ పేరు కూడా చిరస్థాయిగా నిలబడతాయని మేము ఎమ్మెల్యే గారు కూడా ఇది పునర్నిర్మాణంలో సరైన సమయం కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ఆలయ పరిరక్షణ సమితిగా చెప్తున్నాను. నేను అందులో లీగల్ మెంబర్ గా ఉన్నాను. అందరూ మేము వ్యతిరేకం కాదంటున్నాం. అందరూ రిప్రజెంటేషన్ ఏమనంటే మేము అందరినీ సమానత్వంతో చూస్తాం, వీళ్ళు కావాలని మత రాజకీయం చేస్తారని ఎన్నో చేశారు. అప్పుడు టౌన్ సంబంధించిన వేమరావు టౌన్ లో బంద్ చేస్తే కూడా అరే ఇప్పుడు వాళ్ళ టెంపుల్లో మాది కట్టుకుంటే మీరు ఊరుకుంటారా? మేము అదే అడుగుతున్నాం గవర్నమెంట్. మేము హిందువుగా మేము అడుగుతున్నాం, మరి మా శివుని మీ దగ్గర దర్గాలో పెట్టుకుంటే, మీ యొక్క మసీదులో పెడితే మీరు దానికి ఏమంటారని మేము అడుగుతున్నాం మేము దాన్ని అట్లా. అందుకనే దీని వ్యవహారాన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని, కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ మళ్ళీ డెవలప్మెంట్స్ అనేది మీరు 150 కోట్లతో చేస్తారు కాబట్టి అదే దానిలో దీన్ని కూడా ఒక భాగంలో సైడ్కి పెడితే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం.